హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వాల్. ఈరోజు మనము పట్టణాలు స్థాపకులు గురించి తెలుసుకుందాం. పట్టణాల స్థాపకులు వీటి మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది అడుగుతున్నాడు. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, పాటలీపుత్రం. ఈ పాటలీపుత్ర నగర నిర్మాత ఎవరంటే అజాతశత్రువు. అజాతశత్రువు మగధ సామ్రాజ్యంలో హర్యంగ వంశంలో గొప్ప రాజు. ఎవరు? మగధ సామ్రాజ్యంలో హర్యంక వంశంలో గొప్ప రాజు ఎవరంటే అజాతశత్రువు. ఓకే, సో అజాతశత్రువు పాటలీపుత్రాన్ని ఏ నది పక్కన నిర్మించారంటే గంగా నది పక్కన నిర్మించారు. పాటలీపుత్ర ప్రస్తుత పేరు పాట్నా. పాటలీపుత్ర ప్రస్తుత పేరు ఏంటి? పాట్నా. ఓకే, బీహార్ రాజధాని పాట్నా. ఓకే, అజాతశత్రువు బింబిసారుని కుమారుడు. ఈయన యొక్క ప్రత్యేకత, తండ్రిని చంపే రాజ్యానికి వచ్చిన మొట్టమొదటి చక్రవర్తి ఎవరంటే భారతీయ చక్రవర్తి అజాతశత్రువు. తండ్రిని చంపి ఈయన రాజ్యానికి వచ్చాడు. అలాగే ఈయన కొడుకు కూడా ఉదయనుడు ఇతన్ని చంపి ఆయన రాజ్యానికి వస్తాడు. జో కరేగా ఓ మరేగా అన్నట్టుగా. ఓకే, సో అంటే రాజకీయం అనేది అప్పట్లోనే స్టార్ట్ అయింది. అయితే అజాతశత్రువు ప్రేమించిన నర్తకి లేదా వేశ్య ఎవరంటే అమ్రపాలి. అజాతశత్రువు ప్రేమించిన వేశ్య లేదా నర్తకి ఎవరంటే అమ్రపాలి. ఇది గుర్తుపెట్టుకో. అమ్రపాలి ఎవరు? బౌద్ధ మతంలో చేరిన మొదటి నాట్యగత్య లేదా వేశ్య. ఓకే, బౌద్ధ మతంలో చేరిన మొదటి వేశ్య లేదా నాట్యగత్య. ఓకే, అజాతశత్రువు ఇది. ఓకే, నెక్స్ట్ 2 శ్రీనగర్. శ్రీనగర్ నగర నిర్మాత ఎవరంటే అశోకుడు. అశోకుడు మౌర్య వంశపు రాజు. మీరు చాలా సార్లు మిస్టేక్ చేస్తుంటారు. అశోకుడు మౌర్యనా మగధనా అనేది. ఆ ఆప్షన్ లో మగధ కూడా ఇస్తాడు. ఏం బదులు మొత్తం ఏమేమై ఉంటది కాబట్టి జాగ్రత్త తీసుకోండి. మౌర్య అశోకుడు శ్రీనగర్ ను స్థాపించాడు. ఓకే, శ్రీనగర్ నగర నిర్మాత అంటారు ఇతను. ఓకే, అశోకుని ఈయనకు కళింగ యుద్ధం కంటే ముందు గల పేర్లు దమ్మాశోకుడు, చండాశోకుడు, కామాశోకుడు. కళింగ యుద్ధం కంటే ముందు గల పేర్లు చండాశోకుడు, కామాశోకుడు. ఎక్కువ మంది భార్యలు ఉండేవారు కాబట్టి కామాశోకుడు. సో తన 99 మంది సోదరులను చంపి రాజ్యానికి వస్తాడు కాబట్టి చండాశోకుడు అంటారు. ఓకే, అలాగే కళింగ యుద్ధం తర్వాత ఈయన యొక్క పేరు దమ్మ అశోకుడు. ఈయన పేరు దమ్మ అశోకుడు. దమ్మ అశోకుడు అంటే పవిత్రమైన దశ. ఈ కళింగ యుద్ధం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఒడిశాలో జరుగుతుంది. దయానది తీరంలో జరుగుతుంది. ఒడిశాలోని దయానది తీరంలో మేఘవాహన వంశ 14కి మరియు అశోకునికి మధ్య జరుగుతుంది కళింగ. అలాగే మౌర్య అశోకుడు మన ప్రాంతంలో ఏది కర్నూలు జిల్లాలో వేసిన శాసనాలు రాజుల మందగిరి, ఎర్రగుడి శాసనాలు. రాజుల మందగిరి, ఎర్రగుడి శాసనాలు ఈయన వేశారు. ఓకే, నెక్స్ట్ కోల్కత్తా. కోల్కత్తా నగర నిర్మాత జాబ్ చార్నాక్. ఈ కోల్కత్తాను చూడమా, అప్పట్లో కలకత్తా అనేవాళ్ళు బ్లాక్ సిటీ అంటాం. కలకత్తాను ఏమంటాము? బ్లాక్ సిటీ. అంటే రాణిగంజ్ అనే బొగ్గువనులు ఉన్నాయి కాబట్టి బ్లాక్ సిటీ అంటాం. అలాగే సిటీ ఆఫ్ ది ప్యాలెసెస్ అంటారు. సిటీ ఆఫ్ ది ప్యాలెసెస్, రాజభవనాల నగరం ఏది మనకు? కోల్కతా. నెక్స్ట్ భోజ్పూర్ ఎవరు స్థాపించారంటే భోజ్ స్థాపించారు. అలాగే విజయనగరం, హరిహర రాయలు. ఎవరి హరిహర రాయలు? విజయనగర సామ్రాజ్యంలో మొదటి వంశం ఏది? సంగమ వంశం. విజయనగర సామ్రాజ్యాన్ని 4 వంశాలు పాలించాయి. సంగమ, సాలువ, తులువ, అరవిటి. ఓకే, ఈ సంగమ వంశంలో హరిహరవన్, బుక్కరాయవన్, హరిహరాయలు, బుక్కరాయలు అనేవాళ్ళు ఇతర నవములు. ఓకే, స్థాపిస్తారు. తర్వాత వీళ్ళ తర్వాత ఎవరు? సంగమ తర్వాత సాలువ తర్వాత తులువ వంశంలో గొప్పవాడే శ్రీకృష్ణ దేవరాయలు. ఓకే, సో తర్వాత అరవీటి వంశం. ఆ అరవీటి వంశస్థులు ఎవరో కాదు, ఇప్పుడు ఉన్న ప్రవాసు కృష్ణరాజు వాళ్ళు. ఓకే, వాళ్ళు అక్కడ నుండి వచ్చారు. ఓకే, విజయనగర సామ్రాజ్యానికి చెందిన అరవీటి వంశస్థులు. ఓకే, సో లేవిట్. నెక్స్ట్ హైదరాబాద్, మహమ్మద్ కులీ కుతుబ్షాహీ వంశం. ఓకే, సో హైదరాబాద్ అంటే ఏంటంటే మూసీ నదికి దక్షిణ వైపునైన చార్మినార్ నిర్మించాడు కాబట్టి ఇతను హైదరాబాద్ నగర నిర్మాతగా పేర్కొంటారు. ఓకే, సో కుతుబ్షాహీ, మహమ్మద్ కులీ కుతుబ్షాహీ ఎప్పుడో నిర్మించారంటే 1591లో చార్మినార్ నిర్మించారు. ఈ హైదరాబాద్ యొక్క పాత పేరు భాగ్యనగరం, కొత్త పేరు సైబరాబాద్. ఓకే, ఇవి చూసుకోండి. నెక్స్ట్ గంగైకొండ చోళపురం, రాజేంద్ర చోళ. గంగైకొండ చోళపురం వచ్చేసి రాజేంద్ర చోళ.
చాళుక్యులు కాస్త చోళులుగా మారిపోయారు. ఓకే, చోళులుగా మారిపోయారు, వీళ్ళు తమిళులు. ఓకే, నెక్స్ట్ అజ్మీర్, అజయరాజ్ చౌహాన్. అజ్మీర్ నగర నిర్మాత ఎవరమ్మా? అజయరాజ్ చౌహాన్. ఈ అజ్మీరు లూని నది పక్కన ఉందిమ్మా, లూని నది. అజ్మీర్ వచ్చేసి లూని నది, లూని నది ఎక్కడ? రాజస్థాన్ అజ్మీర్. అజ్మీర్లో మొయినుద్దీన్ చిస్తీ దర్గా ఉంది, ఒక ప్రముఖమైన దర్గా మొయినుద్దీన్ చిస్తీ దర్గా అనేది ఉంది. కాబట్టి మనము పట్టణాలు స్థాపకులు చూసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మనకు 1 మార్క్ అనేది కంపల్సరీ. ఓకే, అందుకే మీరు ప్రీవియస్ పేపర్లు కొంచెం బాగా చదివితే కంపల్సరీ ఇలాంటివన్నీ మనకు ఫేస్ అవుతుంటాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని రాసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.